వ్యవసాయం తర్వాత మన రాష్ట్రంలో అగ్రికల్చర్ తర్వాత చాలా అత్యంత ప్రాధాన్యత కలిగిన సెక్టార్ ఏదైనా ఉందంటే అది పాడి పరిశ్రమ సార్. ఇది మన రాష్ట్ర జిఎస్డిపిలో 11.23% కంట్రిబ్యూషన్ చేసే ఈ సెక్టార్ని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24 మధ్యకాలంలో పూర్తిగా ఈ యొక్క సెక్టార్ని నెగ్లెక్ట్ చేసింది. దాని ద్వారా మనకి తీవ్రమైన నష్టం జరిగింది. ఉదాహరణకి దాదాపు మనకి రాష్ట్రంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ, వెటర్నరీ పాలిక్లినిక్స్ కానీ, ఏరియా వెటర్నరీ హాస్పిటల్స్ కానీ, దాదాపు 1500కు పైగా ఉన్న వెటర్నరీ డిస్పెన్సరీస్లో కానీ, తర్వాత ఈ రూరల్ లైవ్ స్టాక్ యూనిట్స్ దాదాపు 1200 పైన ఉన్నాయి సార్. ఇవి కానీ, తర్వాత మొబైల్ అంబులెన్స్లో కానీ ఎక్కడా కూడా మినిమం మెడిసిన్ అవైలబిలిటీ కానీ, మ్యాన్ పవర్ అవైలబిలిటీ కానీ లేకపోవడం వలన ఆ యొక్క డిపార్ట్మెంట్ పూర్తిగా రైతాంగానికి దూరమైంది. అయితే ఈ సంవత్సరన్నర కాలంలో గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు అలాగే ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకి కొంతమేరకు ప్రక్షాళన చేశారు. ఇప్పుడిప్పుడే ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. కానీ కొన్ని విషయాలు మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనుకున్నాను సార్. గతంలో 2014-19 మధ్య దాదాపు 275 వెటర్నరీ బిల్డింగ్స్ని, వెటర్నరీ హాస్పిటల్ సంబంధించిన బిల్డింగ్స్కి ఆ రోజు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి తలంచినప్పుడు కొన్ని మధ్యలో ఉన్నాయి, కొన్ని పూర్తయినాయి, కొన్ని పూర్తయిన వాటికి ఇంకా బిల్స్ పెండింగ్ ఉన్నాయి సార్. కొన్ని కంప్లీట్ కాకుండా ఉన్నాయి. ఉదాహరణకి పర్చూరు నియోజకవర్గంలో కానీ, కొండేపు కానీ, ఇట్లా చాలా నియోజకవర్గాల్లో ఆ ఇన్కంప్లీట్ షేప్లో ఉన్నాయి. అవి తర్వాత 2019-24 మధ్య కనీసం ఒక్క సింగిల్ బిల్డింగ్ కూడా కొత్త శాంక్షన్స్ ఇవ్వలేదు సార్ గత ప్రభుత్వం. కాబట్టి ఈ యొక్క బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేవు. దాదాపు చాలా హాస్పిటల్స్కి బిల్డింగ్లు లేవు. కాబట్టి ప్రభుత్వం దీన్ని తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను సార్. అలాగే ఈ యొక్క సిబ్బంది కొరత కూడా చాలా విపరీతంగా ఉంది సార్. 14-19 మధ్య కొంత దాదాపు మంచి రిక్రూట్మెంట్ జరిగింది. కానీ 19-24 మధ్య ఒక వెటర్నరీ డాక్టర్ని కూడా రిక్రూట్ చేయకపోవడం వలన ఈరోజు చాలా హాస్పిటల్లో సిబ్బంది కొరత ఉన్నారు సార్. అలాగే హాస్పిటల్లో పనిచేసే పారా మెడికల్ స్టాఫ్ కానీ, తర్వాత వెటర్నరీ అసిస్టెంట్స్ కానీ వీరికి కూడా పూర్తి స్థాయిలో చాలా చోట్ల దాదాపు మా జిల్లాలోనే చాలా ఖాళీలు ఉన్నాయి సార్. అయితే గతంలో కొత్తగా ప్రతి జిల్లాలో ఈ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు 1983లోనే చిన్న కంక్లూడ్ చేస్తాం. 83లోనే ఎన్టీ రామారావు గారు జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని చెప్పి పెట్టారు సార్. అయితే ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు దాదాపు 12 హాస్పిటల్స్ ఉన్నాయి. ఇంకా మిగతా చోట్ల కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో 24 గంటలు ఈ యొక్క వైద్య సదుపాయాన్ని కలిగించే విధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను సార్. అలాగే గతంలో రైతాంగానికి చాఫ్ కట్టర్స్ కానీ, లేకపోతే పశుగ్రాసం కానీ, పశుగ్రాస విత్తనాలు కానీ ఇవన్నీ కూడా సబ్సిడీ మీద అందించేవాళ్ళు. మధ్యలో ఆ స్కీమ్ అంతా కూడా తీసేశారు. తర్వాత ఇప్పుడిప్పుడే మళ్ళీ దాన్ని ట్రాక్లో పెట్టారు. ఎక్కువ నిధులు కేటాయించి రైతాంగానికి అది పూర్తిగా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఉచిజ్యోతి గారు, సిగ్నేచర్స్ ఎక్కువ ఉన్నాయి క్వశ్చన్